సంగారెడ్డి జిల్లా మూడంచెల భద్రత ఏర్పాటు భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలపై ప్రత్యేక నిఘా. కౌంటింగ్ సిబ్బందికి పోలింగ్ ఏజెంట్కి మార్గాలు వేర్వేరు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఆర్ఓ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు. రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో జూన్ 4న జరగనున్న జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోని భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి సంబంధించిన ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్లను ఒక్కొక్కటిగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శనివారం పరిశీలించారు. కేంద్రం వద్ద పోలీస్ భద్రతని, సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్ రికార్డులని, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణని, స్ట్రాంగ్ రూమ్ కంట్రోల్ రూమ్ రికార్డులని ఆమె పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రతా సిబ్బందికి సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో బారికేడ్లు ఏర్పాటు పూర్తయ్యాయని, కౌంటింగ్ సిబ్బందికి, పోలింగ్ ఏజెంట్స్కి వేర్వేరుగా మార్గాలు సిద్ధమయ్యాయని R&B ఇంజనీరింగ్ అధికారులు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్కి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంటి తహసీల్దార్ విష్ణుసాగర్, R&B డిప్యూటీ ఈఈ రవీందర్, సర్వేయర్ కోటేశ్వరరావు, డీఎస్పీ సత్తయ్య, సిఐ నయీముద్దీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెట్టాను మేడం 20 వర్క్స్ ఉన్నాయి. ఆ మధ్యలో కూడా బ్యాక్ రానమ్మా. ఇప్పుడు మన 4 క్యాండిడేట్స్ ఉన్నాయి కదా, 5 into 4 వచ్చినప్పుడు 1 to 3 అంటే ఈ ఫేస్ పెడుతుంది. మెయిన్ క్యాండిడేట్ అనేది మనకు 4/5 20 వర్క్స్ ఉంటాయి, 5 వర్క్స్ ఉంటాయి. కానీ మెయిన్ పార్టీ వరకు దాని ఫస్ట్ మళ్ళీ పార్టీ ఇది మన యాసెట్ బ్యారికేడ్ చేసినప్పుడు ఇట్లా కౌంటర్స్ లాగా చేయవచ్చు. ఈ కౌంటర్ మెంబర్స్ అప్రాక్సిమేట్ 30 కాకపోవచ్చు, బట్ కౌంటర్ అంత దూరం వాళ్ళు ఎట్లా అందరు దగ్గరకు వచ్చి చూస్తారు. చైర్స్ పేపర్ చూసుకుంటుంది, చైర్స్ తక్కువ వేసినా పట్టలేదు, అంతా చైర్స్ వేసేయండి. బ్యారికేడింగ్ జస్ట్ ఇంతవరకు మిగతా జస్ట్ కామన్గా చైర్స్ వేసేయండి. వాళ్ళు కాంపిటేషన్ ప్రెజెంట్ బాక్స్ పక్కన పెట్టేసి ఫస్ట్ రౌండ్ అయిపోతే దీన్ని తెచ్చేసి. బట్ ఫస్ట్ రౌండ్కి ఇది ఉంటే కొంచెం అడ్డం ఉంది కదా అంటున్నాను. డ్రమ్స్ ఉంటాయి, 4-5 డ్రమ్స్ పెట్టుకోవాలి. అది వాళ్ళు చూడాలి కదా. ఇప్పుడు డ్రమ్స్ కింద పెట్టి చేసుకోలేదు. ఈ హైట్ మనం ఈ హైట్ వరకు డ్రమ్ తీసుకొస్తాం. ఎవరైతే డ్రమ్ 2 సైడ్ వేస్తుంది, 1 వేస్తుంది. ఓకే, బట్ ఫస్ట్ రౌండ్కి టేబుల్స్ లేకుండా ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది. అన్ని డ్రమ్స్ ఉంటాయి కదా, 2 టేబుల్స్ పెట్టి చేద్దామా? ఇక్కడ టేబుల్స్ పెట్టేద్దాం, డ్రమ్స్ అడ్డు పెడతాం. ఇప్పుడు మనం 14 పెడుతున్నాం, 7 పక్కనేమో ప్రిజన్ బాక్స్ పెడతాం. ఆ 7 ఉన్నాయి కదా, అటు పక్క డ్రమ్లు పెట్టిన తర్వాత చిన్న ట్రే వస్తుంది కదా, ట్రే తీసుకొచ్చి పోస్టింగ్ చేసుకుని ఫస్ట్ రౌండ్కి ఇవి కావాలంటే కొంచెం సెంటర్లో పెట్టేసింది. సరే, సెంటర్ వేలో ఇక్కడ కూర్చొని వీళ్ళు సెగ్రిగేషన్ సార్టింగ్ అది చేసుకుంటారు. ఓన్లీ చైర్స్ ఉంటాయి, డ్రమ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయిపోగానే తర్వాత అంత దూరం పెడితే మనం పోవడానికి గవర్నమెంట్ స్టాఫ్ ఇటు వస్తారు. మన చాలా గవర్నమెంట్ స్టాఫ్ మాత్రం ఇటు వస్తారు. మన ఏజెంట్స్ మాత్రం మధ్య కట్టేస్తారు. ఈ క్యాబినెట్ ఇన్నర్ ఒకటి వస్తుంది, అవుట్ ఒకటి వస్తుంది. ఇన్నర్ టేబుల్ కింద 4 పెట్టేస్తుంది, ఈ అవుట్ దగ్గర 8 పెట్టేస్తుంది. టేబుల్ చిన్న టేబుల్ పెట్టుకోవాలి, అదే టేబుల్
కన్నా మూడు క్లోజ్ అయిపోయింది. 4 అనేది ఫస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ క్లోజ్ ఓపెన్ చేసి ఇంకా పార్టీ ప్రింట్ అయిపోయింది. అనేది వచ్చేస్తుంది. కౌంటింగ్ స్టాక్ ఇది 2 అనేది ప్లేస్